హలో హాయ్ అండి. ఈరోజు మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపిస్తాను. పువ్వులు బాగా పూయాలన్నా, మొక్క హెల్తీగా ఉండాలన్నా, గుబ్బురుగా రావాలన్నా ఈ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. అదేదో కాదండి, బనానా ఫర్టిలైజర్. ఇది నా మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి, బంచెస్గా వస్తున్నాయి. అలాగే పిలక మొక్కలు వచ్చేసాయి. అలాగే మంచిగా గుబ్బురుగా, ఏపుగా తొందరగా క్రాప్ అనేది వచ్చేస్తుందండి. పువ్వుల మొక్కలకే కదండి, పండ్ల మొక్కలకైనా కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చామంటే కాయలు కూడా చాలా తొందరగా వచ్చేసాయండి. పూతలు పట్టేసేసి మనకు క్రాప్ అనేది తొందరగా వచ్చేస్తుంది. నేను ఇది 3 years నుంచి యూజ్ చేస్తున్నానండి. ప్రతిసారి నేను మీకు ఈ వీడియో చూపించాలి అని అనుకుంటున్నాను, ఎప్పుడు వీలు కాలేదండి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక డజన్ అరటిపళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 kg బెల్లం తీసుకున్నానండి. డజన్ అరటిపళ్ళకు 1/2 kg సరిపోతుందండి. మళ్ళీ మనం ఇంకా అరటిపళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ప్రజెంట్ అయితే ఎంతో బెల్లం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో వేస్తుంటాను కాబట్టి ఇలా తయారు చేసుకుంటున్నాను. దీన్ని బాగా మనము చిన్నగా తురిమేసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకొని మొత్తము స్మాష్ చేయాలండి. అంటే అందులో మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మనం చేత్తోనే మొత్తము మెల్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకొని మనము దీనికి ఒక గాలి పోకుండా మూత పెట్టేస్తే, ఇలాంటి డబ్బాలో మూత గట్టిగా పెట్టేసి ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. రోజు కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఒకే దగ్గర ఉండిపోతుంది. మొత్తం కలిపేస్తూ ఉండాలండి. డే బై డే మనం కలిపేస్తూ ఉంటే తడి చేతి ఉండకుండా ఒట్టి చేతితోటి మనం మొత్తం ఇలా కిందికి మీనికి కలిపేసి ఉంచితే చాలా బాగా లిక్విడ్గా వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ మనము 1 లీటర్కి ఒక చిన్న గ్లాసెడ్ ఇచ్చుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. తెలియని వాళ్ళకు తెలుస్తుందని చెప్తున్నానండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ వేస్ట్ వాటర్ని కలుపుకున్న దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా వేసేసి మొక్కలకి ఇచ్చుకుంటున్నాను. ఓకే బాయ్.